కాలాన్ని కూడా నియంత్రించే శివుడుగా కొలవబడుతున్న పరమేశ్వరుడు స్వయంభుగా వెలిసిన పవిత్ర క్షేత్రం. అదే ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం వెనుక ఉన్న అద్భుతమైన కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ప్రాచీన ఉజ్జయినిలో చంద్రసేనుడు అనే శివభక్తుడు రాజుగా ఉండేవాడు. అతడు ప్రతిరోజు పరమశివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడు. అదే సమయంలో ఉజ్జయిని నగరాన్ని దుషానుడు అనే రాక్షసుడు తన శక్తితో భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. రాజు చంద్రసేనుడు మరియు ఉజ్జయిని ప్రజలు తమను రక్షించమని పరమశివుడిని ప్రార్థించారు. భక్తుల ఆర్తానాదం విన్న పరమశివుడు అక్కడే మహాకాల రూపంలో ప్రత్యక్షమై దుషణుడిని సంహరించాడు. భక్తుల కోరిక మేరకు శివుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉండేందుకు అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఆయనను మహాకాళేశ్వరుడు అని పిలుస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగంగా మహాకాళేశ్వరుడిని పూజిస్తారు. ఇక్కడి మహాకాళేశ్వర లింగం దక్షిణాభిముఖంగా ఉండడంతో ప్రత్యేకంగా భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే మహాకాళేశ్వర ఆలయంలో జరిగే ప్రసిద్ధ భస్మహారతి. ప్రభాత వేళ జరిగే ఈ ప్రత్యేక ఆరాధనను దర్శించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఉజ్జయినికి వస్తారు. మహాకాళేశ్వరుడి కాలానికి అధిపతిగా భక్తులచే ఆరాధించబడుతున్నాడు. ఇదే ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం యొక్క మహిమ. కాలాన్ని జయించగల శక్తి ఒక పరమేశ్వరుడికే ఉందని భక్తుల యొక్క విశ్వాసం. తర్వాతి ఎపిసోడ్లో ఓంకార ఆకారంలో వెలిసిన ఓంకార జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మికత కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.